తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పంచాయతీ అమ్మపాలెం గ్రామ పరిధిలోని కుంపల్లి గ్రామంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరితో మాట్లాడారు. 1వ తేదీ కంటే ముందుగానే పింఛన్లను అందిస్తుండడం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. వారంతా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 1వ తారీఖు ఇవ్వవలసిన పెన్షన్లు జనవరి 1 సందర్భంగా ముందు రోజే పంపిణీ చేయడం జరిగిందని, ఏ రాష్ట్రంలోనూ 4000 పెన్షన్ ఇవ్వడం లేదని, ఒక్క మన రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినా, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజ, ఎంపీడీఓ గుణశేఖర్, టీడీపీ నాయకులు మురళి, పాపయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న సుబ్బారెడ్డి ఈ పెన్షన్ కార్యక్రమం అంటే రేపు ఇవ్వాల్సింది, రేపు జనవరి 1 కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఒక్కరోజు ముందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గాని, నారా లోకేష్ బాబు గారు గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గాని అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతాం. మన రాష్ట్రంలోనే 4000 రూపాయలు పెన్షన్. బయట రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది, 1000 రూపాయలే. కర్ణాటకలో కూడా అంతే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. 4000 రూపాయలు పెన్షన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాడు. తమిళనాడు అంటే వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి, బాగా డబ్బులు కూడా వస్తాయి. అయినా కూడా ఎవరికైనా వెయ్యి. మనం ఈ రోజు ఇక్కడ మామూలుగా విడవలకు కానీ వయసైన వాళ్ళకి కానీ 4000 ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు కానీ బెడ్డెడ్ అయితే 6000, 10,000, 15,000 కూడా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మన చంద్రబాబు నాయుడు మాత్రమే వాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా గతంలో జగన్ పరిపాలనలో బ్యాంకులు అన్ని కూడా అప్పులు తెచ్చి ఈరోజు బ్యాంక్ అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. మనకు వచ్చే రెవెన్యూలో బ్యాంకు వడ్డీ సరిపోతాం. అయితే ఈ రోజు కేంద్రం సహాయ సహకారాలతో నరేంద్ర మోడీ మరి మన ముఖ్యమంత్రి మాట్లాడుకొని కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి. మన రాష్ట్రంలో ఏమీ లేదు. మనకు వచ్చే డబ్బులు జగన్ పరిపాలనలో వడ్డీ కట్టేదని సరిపోతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రోడ్లు ఇలా, ఎక్కడా ఖర్చు పెట్టలా. మరి ఆయన ఎందుకు చేశాడో కూడా తెలియదు. అప్పులు చేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పుల్ని మనం భరించి వచ్చే డబ్బుల్ని కడతా ఉన్నాం. ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు. అదేవిధంగా గ్రామాల అన్నింటిలో కూడా గతంలో ఎక్కడ ఒక రోడ్డు ఇలా, తట్టడ మట్టి ఇలా, ఎక్కడ చూసినా గుంటల మహిమ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.